రామాయణపేట బ్రాంచ్ నూతన భవనాన్ని ఈరోజు మనం ప్రారంభించడం జరిగిందండి. 1971లో ఈ శాఖను పెట్టారు. అప్పటి నుంచి ఈ శాఖ అంటే ఆ ఓల్డ్ ప్రెమిసెస్లో చిన్న ప్రెమిసెస్లో ఉండింది. ఈరోజు చాలా విశాలమైన ప్రెమిసెస్లోకి మార్చడం జరిగింది. అంత మెయిన్ రోడ్లోకి రావడం జరిగింది. ఈ శాఖను అన్ని విధాలుగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఏసీస్ తోటి అన్ని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి స్టాఫ్కి కస్టమర్స్కి మంచి కస్టమర్ సిట్టింగ్ కానీ అన్ని సదుపాయాలతో ఈ బ్రాంచ్ని మనం తీసుకురావడం జరిగింది. మీకు తెలిసిందే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత పురాతనమైన బ్యాంక్. 114 సంవత్సరాలుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలు నడుస్తుంది. 21 డిసెంబర్న 2024 114వ ఫౌండేషన్ డే అందరూ జరుపుకున్నాం. చాలా బాగా జరుపుకున్నాం. అన్ని శాఖల్లో కూడా జరుపుకున్నాం. అన్ని రూరల్ ఆఫీసర్స్ పని కేంద్ర కార్యాలయాన్ని ఈ 114వ వ్యవస్థాపక దినోత్సవం చాలా మంచిగా జరుపుకున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాల ముందుకు వెళ్తుందని మనకందరికీ తెలిసిందే. మంచి కార్యక్రమాలతో మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్తో ఫైనాన్షియల్ విధంగా కానివ్వండి మంచి బిజినెస్ గ్రోత్లో కూడా అన్ని విధాలుగా బ్యాంకు ముందుకు వెళ్తుంది. మా క్యాపిటల్ మంచి స్ట్రాంగ్ 16+ క్యాపిటల్తో ఉన్నాం. ప్రాఫిట్ అన్ని క్వార్టర్లు 10 కన్సిక్యూటివ్ 11 క్వార్టర్లుగా మనం ముందుకు వెళ్తున్నాం. ప్రాఫిట్ తోటి రోజున అభివృద్ధి చెందుతూ రోజున ఇంక్రీజ్ చేస్తూ ప్రాఫిట్కి ముందుకు వెళ్తాం. మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు మరో కారణం ఏంటంటే మా తెలుగువారు ఇండియన్ CEO ఎంవి రావు గారు కేంద్ర కార్యాలయంలో ఉంటారు. వారు ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ టాప్ మేనేజ్మెంట్ మేమందరం అంతా ముందుకెళ్ళి ఈ బ్యాంకుని చాలా అభివృద్ధి పథంలో నడిపెడుతున్నాం. ఈ డిసెంబర్ క్వార్టర్కి అయితే మంచి ఫలితాలు వస్తాయి. సెప్టెంబర్కి మంచి ఫలితాలు ఇచ్చామంటే ఖాతాదారుల పరంగా చూస్తే మీరు అన్ని విధాలుగా మీరు డిపాజిట్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లోన్ ప్రోడక్ట్స్. డిపాజిట్లో అయితే మహిళలకి కొంత స్వెంట్ స్కీమ్ అని చెప్పేసి కొత్త ప్రోడక్ట్ని తీసుకోగలిగాం. అందులో బీమా, ఇన్సూరెన్స్ అన్నీ కలిసి ఉంటాయి. మంచి చిన్న 25,000 మినిమం దీంతో అవన్నీ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ స్వెంట్ స్కీమ్ సేవింగ్ అకౌంట్కి మహిళలకి. ఇది కాక దీనిలో బిజినెస్కి మహిళలకైతే సెంట్ కళ్యాణి అనేసి